ఒక రాష్ట్ర మంత్రి స్టాలిన్ కుమారుడు, ముఖ్యమంత్రి కొడుకు, ఇంకో మాజీ ముఖ్యమంత్రికి మనమడు ఇంత మాట సనాతన ధర్మాన్ని నాశనం చేయాలా, సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ డెంగ్యూ మలేరియా లాంటి వాళ్ళు అంటే హిందువుల గురించి ఎంత దుర్మార్గమైన విశ్లేషణ చేయడం, అది బహిరంగంగా ప్రకటించడం, కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు సదరు మంత్రి. ఇది చిత్రం ఏంటంటే నాకు అర్థం కాని విషయము, గతంలో ఇదే మంత్రి గ్రాండ్ ఫాదర్ కరుణానిధి రామసేతు విషయం పైన విషయం కక్కడం కాదు, ఆయన ఇష్టం వచ్చినట్టు శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర గురించి, శ్రీరామచంద్రుని యొక్క ఆలోచన విధానం గురించి మాట్లాడాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద మేము లౌకికవాద పార్టీ అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. తర్వాత స్వతంత్రం మా వల్లనే వచ్చింది, ఇంకా ఎవరు స్వతంత్రం కోసం పోరాటం చేయలేదు, ఎవరు ప్రాణత్యాగాలు చేయలేదు. వాస్తవంగా ఇప్పుడు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కుటుంబాలు ఎవరు ప్రాణదానం చేసిన దాఖలాలు లేవు స్వతంత్రం కోసం. చెప్పుకోవాలంటే ఇద్దరినే చెప్పుకోవాలి ఈ దేశంలో గొప్పవాళ్ళుగా. ఒకరు సుభాష్ చంద్రబోస్, రెండవ వారు వీర సావర్కర్. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకు తక్కువ కేడర్లోనే ఉంటారు. అయితే ఆ పార్టీ ఏం చేసింది తెలుసా? విచిత్రమైన విషయం, అసలు రామాయణం ఒక మిథ్య, ఓ కట్టుకథ అని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చింది. ఎంత దుర్మార్గమైన విషయం. ఇండోనేషియాలో ఈరోజు రామకథను ప్రతి సంవత్సరం అక్కడ ఒక పెద్ద ఉత్సవంగా చేస్తారు. వాస్తవంగా ఇండోనేషియా భారతీయ సంస్కృతి జీర్ణించుకొని ఇస్లాం పద్ధతిని అనుసరించే ఒక శ్రేష్టమైన దేశం, ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా కలిగిన దేశం. ఆ దేశంలో వాళ్ళ మిసైల్స్ పేరు ఘటోత్కచ, గరుడ ఎయిర్లైన్స్ వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు. అసలు మనకు అటువంటి పేర్లు మనం పెడితే ఈ దేశంలో ఎంత లౌకికవాదం ముసుగు వేసుకున్న హిందువులు ఎంత రచ్చ చేసేవారో మనం ఆ రచ్చ గురించి మనకు అర్థమే కాదు, ఊహించలేము. వాళ్ళ నోట్ల పైన లక్ష్మీదేవి గణేశుడు ఉంటాడు. బహ్రెయిన్ దేశంలో నోట్లపైన రాముడు ఉంటాడు. బహ్రెయిన్ ముస్లిం కంట్రీ, ముస్లిం రాజు ఇప్పటికీ. చిత్రం ఏంటంటే ఇటీవల ఒక వార్త వచ్చింది, సౌదీ అరేబియా యువరాజు ఆయన భారతీయ యోగాను సౌదీ అరేబియా యువకులకు చెప్తే యువత దారి తప్పరు అనే ఆలోచనకు వచ్చినట్టు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. ఇది మనం గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మనిషి ఆలోచన విధానంలో సంయమనాన్ని కోల్పోకుండా ఉండడానికి యోగా అనేది మనకు మహర్షులు ఇచ్చిన, ప్రపంచానికి, భారతీయులకే కాదు హిందువులకే కాదు సమాజానికి మొత్తం మానవ సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప వరం. దాన్ని సౌదీ అరేబియా యువరాజు ఆ ప్రపోజల్తో విద్యా వ్యవస్థలో తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇది మంచి ప్రయత్నమే. ఇదే విషయాన్ని మనం బహిరంగంగా భారతదేశానికి సంబంధించిన పాఠశాలలో వేదం గురించి చెప్పాలా, ఉపనిషత్తుల గురించి చెప్పాలా, భారత యోగా యొక్క శ్రేష్టత గురించి చెప్పాలా అని మనము ప్రయత్నం చేస్తే లౌకికవాదం ముసుగు వేసుకున్న హిందూ మేధావులు, హిందూ రాజకీయ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతారు. అసలు ఇంత పర్వర్ట్ ఎందుకు చెందారో అర్థం కావడం లేదు సతీష్ గారు. కారణం ఏంటి? 800 సంవత్సరాలు వీళ్ళు విదేశీయుల చేత పరిపాలించబడ్డం. బానిస మనస్తత్వం ఇంకా పోలేదు. రూపము భారతీయ రూపమే కానీ
ఆత్మ విస్మృతి అంటారు దీన్ని. ఓకే. తన ఎవరు, తన సంస్కృతి ఏంటి. వాస్తవంగా ఈరోజు క్రైస్తవుల పిల్లలకు, ముస్లింల పిల్లలకు వాళ్ళ మతానికి సంబంధించిన విషయాలను కరెక్ట్ పద్ధతిలో వాళ్ళు అందిస్తున్నారు. ఇంత శ్రేష్టమైన సంస్కృతికి వారసులైన హిందువులు మాత్రం ఆ పనిలో చాలా వెనకబడి ఉన్నారు. వస్త్రధారణ విషయం చూసుకోండి. ఈరోజు వస్త్రధారణ, హిందూ అమ్మాయిల వస్త్రధారణ చూస్తే గగురుపాటు వస్తుంది. ఒకప్పటి విలువలు పెంచినాయి, కానీ ఇప్పుడు కారణం ఏంటి? మనము ధర్మం అనే ఆలోచనలో నుంచి మీరు మొదటే ప్రశ్న వేశారు. గ్రామాలు ధర్మానికి కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు గ్రామాల్లో కూడా ధర్మం దారి తప్పింది. అందుకు అనేక కారణాలు. మొట్టమొదటిది ఇందుకు కారణం విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థలో భారతీయమైంది శ్రేష్టమైంది అనేది నేర్పించాలి. వాస్తవంగా మాకు అప్పుడప్పుడు నేను రాయపోలు సుబ్బారావుకు సంబంధించిన దేశభక్తి గేయంలోని కొన్ని చెప్తుంటాను విద్యార్థులకు. ఏంటవండి? ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమన్నా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పోరులింకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక అందాక గల ఈ అనంత భూస్థలిన మన భూమి వంటి చల్లని తల్లి లేదు. ఇందుకు ఎవరైనా ప్రశ్నలు ఇస్తే రెండే సమాధానాలు నేను చెప్తాను. ఒకటి, ఒక్క మాట కోసం తండ్రి ఇచ్చిన మాటను నిలుపుకోవడం కోసం తన రాజ్యాన్ని తమ్ముడికి వదిలిపెట్టి అరణ్యాలకు 12 సంవత్సరాల అరణ్యాలకు వెళ్ళిన శ్రీరాముడు. ఒక్క మాటను, ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలా, తన రాజ్యాన్ని, తన భార్యను అన్నీ వదులుకొని కాటికాపరి వృత్తి చేసిన సత్యహరిశ్చంద్రుడు. ఇంత మించి చెప్పగలిగిన వ్యక్తులు ప్రపంచ భూమండలంలో ఎవరూ లేరు. అందుకే రాయపోలు సుబ్బారావు గారు ఈ మాట అని ఉంటారేమో బహుశా. తర్వాత ఇంకొకటి, ప్రపంచమంతా యూదులను వెంటాడి వేటాడింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. యూదులను క్రైస్తవులు వెంటాడి వేటాడడానికి అనేక కారణాలు. ప్రపంచంలో ఏ దేశం ఆదరించకపోయినా ఈ హిందూ సమాజము ఆదరించింది వాళ్ళని. హక్కును చేర్చుకున్నది. పార్సీలను కూడా, పార్సీలను అంతకుముందు అగ్నిని పూజించేవాళ్ళు. అది ఎప్పుడైతే ఇస్లాం పరిపాలన లేకపోయిందో, మీరు చస్తారా, ఇస్లాంను స్వీకరిస్తారా, లేకపోతే దేశం నుంచి వదిలి వెళ్ళండి అని హుకుం జారీ చేయడంతో ప్రాణాలను అరచేతి పెట్టుకొని పారసీకులు భారతదేశానికి వచ్చారు. వాళ్ళని ఆదరించింది హిందూ సమాజం. అయితే వాళ్ళు ఆదరించిన దానికి ఈరోజు అక్కడి నుంచి వచ్చిన పారసీకులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్న, అందులో టాటా ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ భారతదేశం మమ్మల్ని ఆదరించింది. ఒకసారి జంషెడ్ టాటాను ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఒక కథనం ఉండే, ఈజ్ జంషెడ్ టాటా ఫ్రమ్ పర్షియా అని ఇంట్రొడ్యూస్ చేసిందట. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడినట. ఐ యామ్ ట్రూ భారతీయన్. ఓకే, వై డిడ్ యూ ఇంట్రొడ్యూస్ లైక్ దట్ అని ఆమెతో ఆయన బాధను వ్యక్తం చేసినట్లు ఒక కథనం ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇలా రాయపోలు సుబ్బారావు చెప్పిన దాంట్లో సత్యం ఉంది. తర్వాత నిన్న కోవిడ్లో క్లోరోక్విన్ అన్ని దేశాలకు మనం పంపించాం. తర్వాత మనకు వ్యాక్సిన్ మన దేశానికే అనే కొన్ని భావన లేదు. చిన్న చిన్న దేశాలకు పంపించాం. దీన్ని బట్టి మనము
రాయపోలు సుబ్బారావు చెప్పిన విషయంలో లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేర్రా మన వంటి పౌరులు ఇంకెందు. అసలు 1947లో దేశం మతం ఆధారంగా పంచబడింది. అవును. 2 భూభాగాలు, అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్. అవి మత దేశాలు అయినప్పుడు ఇది కూడా మత దేశం కావాలి. హిందువులు మెజారిటీగా ఉండరు, మతం ఆధారంగానే దేశం పంచబడింది. కానీ ఇక్కడ ఏ హిందువు కూడా అవి మత దేశాలైనాయి కాబట్టి దీన్ని కూడా మతదేశం చేయాలని కోరలేదు, కోరుకోడు కూడా. ఆలోచనలు వీడు లేదు. కొన్ని వేల సంవత్సరాలుగా వీడి రక్తంలో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోకస్థ సుఖినో భవంతు. అందుకనే మనకు శాంతి మంత్రంలో కూడా చెప్తారు, సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరావావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. చూడండి ఎంత గొప్ప విషయం చెప్తారు. ఎవ్వరికి కూడా బాధలు ఉండకూడదు. హిందువులనే మాట ఎక్కడ లేదు. ఎవ్వరికీ బాధలు ఉండకూడదు. లోకమంతా ఈ సృష్టి అంతా బాగుండాలి. ఇంత శ్రేష్టమైన ఆలోచనలు ఒక హిందువుకు తప్ప ఎవరికి ఉంటాయి? అయినప్పటికీ వీడిని మతం అనే ముసుగులో ఈ దేశంలో హిందూ సంఖ్యను తగ్గించి మళ్ళా ఒకసారి దేశాన్ని విభజించే కుట్ర ప్రయత్నాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. ఇంకా మనకు మొన్నటి వరకు 3 లక్షల మంది కాశ్మీర్ నుంచి తరిమివేయడానికి ఏంటి? కాశ్మీర్ను ఒక స్వతంత్ర దేశంగా లేకుంటే పాకిస్తాన్లో ఒక భాగంగా చేయడం కోసమే కదా. ఎంత హింస జరిగింది అంటే మెజారిటీగా వాళ్ళు ఉంటే మైనారిటీలను తరిమివేయాలా? ఈ ఆలోచన ఎప్పుడైనా హిందూ చేస్తాడా? చేయలేడు. చరిత్రలో ఎక్కడ లేదు, చేయలేడు. వీడి ఆలోచన అంతా సర్వే భవంతు సుఖినో సర్వే సంతు నిరామయ. వీడి ఆలోచనలతోనే వీడు ఉంటాడు. ఈరోజు రాయలసీమలో చాలా ప్రాంతాల్లో హిందువులు దర్గాలకు మొక్కుతారు. రమతాబాద్ పోయి పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఒక ఊరు చింతలపల్లి అని ఉంది, పూర్వమిల్ల మండలం, కడప జిల్లాలో. ఆ ఊర్లో అన్ని పేర్లు అన్ని ముస్లింల పేర్లే, కానీ హిందువులు వాళ్ళంతా. పైగా ఏదో తెలియక బలవంతంగా మతం మారినారు అని అనుకోవడానికి పేర్లు పెట్టుకున్నారు అనుకోండి. పైగా సామాజికంగా బలమైన బలిజ కులానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, వివక్షతే మతం మారడానికి కారణమా? ఈ విశ్లేషణ చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఈ అంబేద్కరిస్టులు, దళిత ముసుగు వేసుకున్న కమ్యూనిస్టు వాదకులు. అంటే హిందూ సమాజాన్ని బలహీనపరచడంలో ఈ విశ్లేషణ ఒక భాగం. వాస్తవంగా రాయలసీమలో రెడ్లు, కోస్తాలో కాపులు, కమ్మలు మతం మార్చుకోవడానికి ఏ వివక్షత లేదు కదా. మరి ఎందుకు మతం మార్చుకుంటున్నారు? ధర్మం పట్ల నిష్ఠ లేకపోవడం వల్ల, తన ధర్మం శ్రేష్టమైంది అనే భావనకు దూరంగా హిందూ జరిగిపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళ బ్రెయిన్ అట్లా వాష్ అయిపోయింది పూర్తిగా. రాయలసీమ ప్రాంతాల్లో చాలా దళిత వాడల్లో చాలామంది హిందువులు హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ గణేష్ ఉత్సవాలు చేస్తారు. వాళ్ళ మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. క్రైస్తవ మిషనరీలు, పాస్టర్లు, ఫాదర్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే అన్ని ప్రయత్నాలు తట్టుకొని, ఎస్ నేను సనాతనమైన హైందవ ధర్మానికి చెందిన, నేను శ్రేష్ఠుణ్ణి, నేను కుల వివక్షతకు గురి కాకపోవచ్చు కానీ నా ధర్మం శ్రేష్టమైంది, నా ధర్మం అన్ని ధర్మాలను అనుసరించేది, అన్ని ధర్మాల్లో సత్యం ఉందని నమ్మేది, కాబట్టి దీన్ని నేను వదలకూడదని ఇప్పుడు చాలా గ్రామాల్లో ఇప్పటికీ దళితులు కూడా హిందువులుగా కొనసాగుతున్నారు. వివక్షత ఉంది వాళ్ళ విషయంలో. దానికి అనేక కారణాలు. వివక్షత లేని సమాజం ఎక్కడైనా ఉందా? మరి ఏదో రూపంలో ఉంది. మొన్నటి వరకు దక్షిణాఫ్రికాలో క్రైస్తవులు చేసింది ఏంది? నల్ల క్రైస్తవుల విషయంలో అమెరికాలో జరిగింది, బ్రిటన్లో జరిగింది. బానిసత్వం అనేది భావన
ఎవరు సమాజానికి అందించారు? క్రైస్తవం నుంచి వచ్చింది. బానిసలు కొనుగోలు చేయడం. ఎస్, మన దేశం నుంచి అనేక దేశాల్లోకి అమ్మబడ్డారు కదా. తర్వాత 10 సంవత్సరాలు ఇరాన్ ఇరాక్ ఎందుకు యుద్ధం చేసుకున్నది? కొన్ని లక్షల మంది ఇరువైపుల నుంచి చచ్చిపోయారు. కారణం ఏంటి? వాళ్ళ మతంలో షియా సున్నీ వర్గంలో విభేదాలు. ఇది వివక్షత కిందికి రాదా? వస్తుంది కదా. హిందూ సమాజంలోనే వివక్షత ఉందా? దీన్ని మాత్రమే హైలైట్ చేశారు.